అసలు ఏం జరుగుతుంది భయ్యా మన మూవీ ఇండస్ట్రీకి? ఆ! అదే విధంగా మూవీ లవర్స్ మొత్తానికి ఏం జరుగుతుంది? మన ఆనందానికి ఇంకొకరి ప్రాణాలైతే ఈజీగా కోల్పేస్తున్నాం. అదే ఈజీగా తెంచి పారేస్తున్నాం. అసలు విషయం ఏం జరిగింది అంటే 'పుష్ప' మూవీ రిలీజ్ అయింది. ప్రీమియర్ షోలు పడ్డాయి. అది విపరీతంగా ఆడుతుంది. మొదటి రోజే 300,00,00,000 మార్క్‌ని దాటే అంచనా కనిపిస్తుంది. ఇది చాలా హ్యాపీనెస్ విషయం. కానీ బాధపడాల్సిన విషయం ఏంటంటే, మొన్న రీసెంట్‌గా హైదరాబాద్‌లోని ప్రీమియర్ షోలు పడ్డాయి 'పుష్పకి'. అందులోను కూడా ఒక థియేటర్‌కి ఫుల్‌గా ఆడియన్స్ వచ్చారు. అదే విధంగా ఆ ఆడియన్స్‌లోనే ఒక మహిళ, 9 ఏళ్ల బాబు, ఒక 7 ఏళ్ల పాప. వీళ్ళు కూడా సినిమా చూడడానికొచ్చారు. వచ్చి ఏం జరిగింది? అదే టైంలో మన అల్లు అర్జున్ గారు కూడా రావడం జరిగింది. అదే మూవీ థియేటర్‌కి సినిమా చూడడానికి. సో, ఫ్యాన్స్ మొత్తం కిక్కిరిసుకొని తొక్కిసలాటైతే జరిగింది. ఆ తొక్కిసలాటలోని ఈ మహిళ అదే విధంగా వాళ్ళ 9 ఏళ్ల బాబు, ఆ 7 ఏళ్ల పాపకి విపరీతంగా గాయాలు తగిలాయి. కాకపోతే అక్కడ బాధపడాల్సిన విషయం ఏంటి అంటే ఆ మహిళ అక్కడికక్కడే చనిపోయింది. ఆ 9 ఏళ్ల బాబుకైతే చాలా విషమంగా ఉందన్నమాట. అసలు ఏమవుతుంది? ఒక హీరోని చూడగానే ఇంక ఏదండి లోపల ఫీలింగ్స్ ఏది తట్టుకోకుండా ఇంక వెళ్ళిపోవడమే. ఇంక కిక్కిరిసుకొని అవతలోడు ఏమైపోతే నాకేంటి? నేను మాత్రం బాగుంటే పర్వాలేదు అనే విధంగా ఉన్నాడన్నమాట ఒక్కొక్కడు. ఇక్కడ చూసుకుంటే నీకు అర్థం కావట్లేదు. నువ్వు వాళ్ళని చూసి ఎగబడే బదులు నువ్వే ఎందుకు అలా అవ్వకూడదురా? ఎందుకు అవ్వకూడదు? ఇది అర్థం కాదు నీకు. ఇందులో ఉండేదంతా మట్టి, మట్టి. బుర్ర లేదు ఎవడికైనా. మన నిర్లక్ష్యం కారణంగా, మన ఎక్సైట్‌మెంట్ కారణంగా అక్కడ ఒక ప్రాణం పోయింది. నువ్వు తీసుకురాగలవా? 'పుష్ప 2' భారీగా ఆడేస్తుందిరా అన్న హ్యాపీనెస్ కన్నా, 'పుష్ప' మూవీ టీమ్ వల్ల ఒక ప్రాణం పోయిందిరా అన్న బాధ ఎక్కువుంది ఈరోజు. ఎవరికి చెప్పుకోవాలి? ఎవడు చెప్తే ఎవడింటాడు? ఎవడు వినడు. ఎందుకంటే ఇప్పుడు 'పుష్ప' మూవీ సంబరాలు జరుగుతున్నాయి. ఎందుకంటే అంత బాగా ఆడుతుంది కాబట్టి. అంతేగాని ఈ విషయాన్ని ఎవడు పట్టించుకోడు. ఎందుకు ఇంచుమించు 'అల్లు అర్జున్' గారు పట్టించుకున్నారో లేదో మనకింకా తెలీదనమాట. ఎందుకు బాబు ఆ ఎక్సైట్‌మెంటు? మన నిర్లక్ష్యం కారణంగా ఎంతో మంది చనిపోతున్నారు. ఇప్పుడు ఇదే తొక్కిసలాట ప్రభుత్వం మీద చెయ్యరు. ఈ ఒక రేప్ కేస్ జరిగినా, ఎవరి మీదన ఏదైనా తప్పుడు కేసులు పెట్టినా అలాంటి టైంలో జరగదు. ఎందుకు జరగదు? తొక్కిసలాటలవిని. ప్రభుత్వం మీద ఎందుకు అడగరు నిజాయితీగా? అక్కడున్నోడు ఎవడను ఇక్కడ మాత్రం ఊపుకుంటూ వచ్చేస్తాడు ఎగేసుకుంటును. బుద్ధుండాలిరా కొద్దిగాన. హ్మ్. నోరు వచ్చేస్తుంది. సిగ్గు లేదురా మీ అందరికి. నిజంగాన. మరి మీరేమనుకుంటున్నారు? నా అభిప్రాయం అయితే నేను చెప్పడం జరిగింది. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. నేనైతే ఫుల్‌గా తప్పని చెప్పుకోవాలి. 'పుష్ప 2' భారీగా ఆడేస్తుందిరా, మంచి కలెక్షన్‌తో దూసుకెళ్ళిపోతుందిరా అన్న ఆనందం కంటే, ఈరోజు 'పుష్ప' మూవీ మీద రిలీజ్ అది ప్రీమియర్ షోకే ఒక సాడ్ ఇన్సిడెంట్ మూట కట్టుకుందిరా అన్న బాధ ఎక్కువుంది తెలుసా? నేనైతే నా అభిప్రాయాన్ని మీతో చెప్పుకున్నాను ఫ్రెండ్స్. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. నాకది చాలా 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 తప్పనిపిస్తుంది.